జైత్యాల జిల్లా వెలగటూరు మండల్ కిషాన్రావుపేట గ్రామ పంచాయతీలో ఉన్నాం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కరీంనగర్ జిల్లా కింద ఉండేది. ఎప్పుడైతే 2016లో తెలంగాణ ఏర్పాటు తర్వాత జైత్యాల జిల్లా కింద మారడం జరిగింది. ప్రతి దానికి వీడియోకి కింద కిషన్ అట్లా అవసరం ఉన్న లేపిన కూడా కిషన్ రాజే సరే, అంటే మీరు కూడా కంకణం కట్టుకున్నారా? ఈ రోజే మేము కట్టుకున్నాం. ఈ రోజు పూజ కూడా చేయించుకున్నాం, కూర్చున్నాం పూజ. అంటే అన్ని మంచి జరగాలనే ఒక ఉద్దేశంతో మంచి పూజ చేయించు. అన్ని బాగుండాలని ఇదే సంవత్సరం మొట్టమొదటిగా ఒకసారి మా గ్రామంలో పెట్టడం జరిగింది. ఇక్కడ పిల్లలందరూ కలిసి ముందుకు వచ్చి ఈసారి పెడదామని అందరూ నిర్ణయించి పెట్టడం జరిగింది. ఈసారి బాగా జరిగితే ఎల్లకాలం పెట్టడానికి సిద్ధంగా ఉంది. సార్ మీ పేరు? నా పేరు పూదే రమేష్. సార్ దేవుళ్ళు ఎప్పటి నుంచి పెడతారు? ఈసారి మొట్టమొదటిసారిగా మా కిషన్రావుపేట గ్రామంలో ఇది మొదటిసారి. చాలా రోజుల నుంచి ఈ కార్యక్రమం చేద్దామని అనుకుంటున్నాం, కానీ అది ముందుకు రాలేదు. కానీ ఈసారి మా యువకులంతా కలిసి దృఢ సంకల్పంతో మన కిషన్రావుపేట గ్రామంలో ఖచ్చితంగా దుర్గామాతను కొలుచుకోవాలని ఈ సంవత్సరం కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఎన్ని సంవత్సరాలు ఉంటుంది? ఇదే మొదటిసారి. ఖచ్చితంగా ముందుగా ఇది కంటిన్యూ చేస్తూనే ఉంటాం. ఇది ఆగే సమస్య ఉండదు. ఈసారి కంటే ఇంకొంచెం పెద్ద మొత్తంలో వచ్చేసారి దీక్షలు కానీ భక్తులు కానీ అధిక సంఖ్యలో పెరుగుతారు. సార్ మాల వేసుకుంటారు కదా దేవునికి, అట్లా మాల ఎవరైనా వేసుకుంటారు? ఈ సంవత్సరం మాల ఎవరు వేసుకోలే, అంటే మాలధారణ చేయలే, కానీ అందరూ నిష్ఠతో ఉండాలని కంకణం కట్టుకోవడం జరిగింది. అంటే కంకణం కట్టుకున్న దాని పద్ధతులు ఏంటి సార్? కంకణం కట్టుకుంటే మనము ఈ నాన్ వెజ్ తినడం కానీ, లేకుంటే మద్యం కానీ, లేకుండా ఒంటిపూట ఆహారం తీసుకోవడం జరుగుతుంది. సేమ్ యాజ్ గా మాల అయితే ఎలా ఉంటుందో సేమ్ అదే విధంగా కొనసాగడం జరుగుతుంది. పూజలు పొద్దున సాయంత్రం పూజా కార్యక్రమాలు కానీ అన్ని అదే విధంగా కొనసాగుతాయి. అంటే యువత కూడా భక్తి శ్రద్ధలతోటి రేపు ఉండాలి, భవిష్యత్తులో వాళ్ళు అనుకునే లక్ష్యం నెరవేరాలని చెప్పేసి మన హిందూ సాంప్రదాయమైన మన పూజలను మన యువత కాపాడడం నిజంగా చాలా సంతోషకరం. మా గ్రామంలో కూడా యువత అందరూ మంచి భక్తి శ్రద్ధలతో ఉంటూ భవిష్యత్తులో హిందూ సాంప్రదాయాన్ని అభివృద్ధి పరిచే విధంగా ఉండడం నిజంగా చాలా సంతోషకరం. సార్ ఈ మండలంలోనే మరి కిషన్రావుపేటకి చాలా గొప్ప టెంపుల్ ఉంది ఇక్కడ, లక్ష్మీ నరసింహస్వామిది. దాని గురించి కిషన్రావుపేట గ్రామంలో లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ చాలా ప్రాచీనమైనది. దానికి భక్తుల సంఖ్య కూడా ప్రతి సంవత్సరం చాలా అద్భుతంగా పెరుగుతుంది. మరియు బ్రహ్మోత్సవాలు కానీ అన్ని బ్రహ్మాండంగా జరుగుతూ ఉంటాయి. కిషన్రావుపేట గ్రామంలో లక్ష్మీ నరసింహస్వామి వేడుకలు ఘనంగా జరిపించడం జరుగుతుంది. అంటే జాతర కూడా జరుగుతుంది అని చెప్తే సార్, ఏ సమయంలో జరుగుతుంది? సంవత్సరంలో బ్రహ్మోత్సవాలు జరుగుతాయి, ప్రతి 3వ నెలలో జరుగుతాయి. ఎప్పుడంటే మన హోలీకి రథోత్సవ కార్యక్రమం జరుగుతుంది. అంటే అక్కడ ఎప్పుడైతే జాతర జరిగినప్పుడు అంటే గ్రామం సంబంధించింది ఇన్ఛార్జ్ తీసుకుంటారు సార్, ఎట్లా ఉంటారు అక్కడ? అయితే యాక్చువల్గా ఏం జరుగుతుందంటే కమిటీస్ ఉంటాయి. దాన్ని ఖచ్చితంగా గ్రామ ప్రజలు, చుట్టుపక్కల ప్రజలు, ఒక 3 గ్రామాలు కిషన్రావుపేట గ్రామం నుండి చైర్మన్, పాలకవర్గం కిషన్రావుపేట నుంచి చైర్మన్, కోశాధికారి కిషన్రావుపేట నుంచి ఉంటారు. మిగతా గ్రామాల నుంచి టెంపుల్ అభివృద్ధి పరంగా మనం సభ్యులను తీసుకోవడం జరుగుతుంది, ధర్మకర్తలని. చాలా చుట్టూ గ్రామాల ప్రజల నుంచే కాకుండా వేరే జిల్లా నుంచి కూడా అధిక సంఖ్యలో భక్తులు రావడం జరుగుతుంది.
కోరుకున్న వారికి కొంగు బంగారంగా లక్ష్మీ నరసింహస్వామి ఏది కోరుకుంటే అది నెరవేర్చడంలో లక్ష్మీ నరసింహస్వామి చాలా. మీ పేరు? వెంకటేశ్వరరావు. మరి మీ ఊరు పరిస్థితి? మా ఊరి పరిస్థితి ఏంటి? మా కార్యదర్శిని అడిగితే మా గ్రామ పంచాయతీ పైసలు ఏమంటాడు, మేము ఈ జీతాలు వాళ్ళకి జీతాలు ఇస్తలేము సఫాయిలకు, మేము ఏం చేస్తాం బలపడ మనం పెట్టిన కొన్ని ప్రోగ్రామ్ ఇట్లా నడుస్తుంది. మరి ప్రభుత్వం ఎలక్షన్స్ పెడతామని చెప్తుంది కదా, ఎంపీటీసీ కానీ పదవి కాలం అయిపోయింది, సర్పంచ్ పదవి కాలం అయిపోయింది, మరి ఇప్పుడున్న పరిస్థితి ఇంకా ఎలక్షన్స్ రావట్లేదు, చూస్తే దసరా దగ్గరికి వచ్చింది, మరి ఊర్లో ఉన్న పరిస్థితులకి ఏంటి? ఊళ్ళో పరిస్థితి ఏం లేదు, ఇక మనమే వాళ్ళకి వాళ్ళు అడిగేది లేదు, వాళ్ళు వచ్చేసేది లేదు. పట్టుకుంటాడు ఇక మీరు ఉండగా ఇప్పుడు వచ్చి అడగచ్చు, ఆయన ఏం అడగస్తుంది? సర్పంచ్ లేక ఈ 2 సంవత్సరాలు వెనక పడిపోయింది. అంటే ఇప్పుడు సర్పంచ్ లేకుండా పనులు జరుగుతాయి అంటారా, లేకపోతే సర్పంచ్ వాంటెడ్ అంటే ఇప్పుడు ఏమైనా ఊర్లో ఏమైనా సమస్య వస్తే మరి ఊర్లో అడుగుతారు? ఇవ్వలేదు సార్, నీకు పెద్ద మనిషి, నేను పెద్ద మనిషి. సార్ మీ పేరు? గంగాధర్. సార్ ఎట్లుంది సార్ ఊర్లో పరిస్థితులు ఎట్లున్నాయి? మరి సర్పంచ్ లేరు, చెప్పండి, ఊరంతా అధ్వానం ఉంది, ఏం పనులు అయితే లేవు, ఎవరు పడుచుకుంటాడు. కార్యదర్శి చెప్తే కూడా ఆయన స్పందన లేదు. అంటే కార్యదర్శులు ఉన్నారు చేయడానికి, సంబంధించిన డిపార్ట్మెంట్లు ఉన్నారు కదా, ఉండని ఎవరు పడుచుకుంటారు కదా, ఎవరి వాళ్ళే ఉన్నారు. సర్పంచ్ ఉంటే వారికి చెప్పేటోళ్ళు. నా పని చెప్పేది సర్పంచ్ కానీ ఎంపీటీసీ అని అది కూడా చెప్పేది. పనసలు ఏమనంటే మా గ్రామ పంచాయతీలో పనసలు లేవంట, జీబీ లేదు, జీబీలో పనసలు లేవు, చెత్త చెట్లు అక్కడ డీజిల్ లేదు అంటాడు. ఆ చెట్లు వీకేంద్రి సార్ అంటే నేను జంగల్ ఓడగట్టుకోండి ఇల్లు అంటాడు. ఆ జంగల్ అది మెయిన్ అడ్డ, అది మెయిన్ ఊరుకు పెద్ద. అది దాదా నీ పేరు? నా పేరు సాదారావు. ఏంటి మరి ఏం చేస్తారు మీరు? మేము వ్యవసాయం చేసుకుంటాం. అంటే కాలుకి ఏమైంది తాత? కాలు కట్ అయింది, సెప్టిక్ అది కట్ అయిందా? మరి పెన్షన్ వస్తుందా? వస్తుంది. ఎంత వస్తుంది? 4000 వస్తుంది. 4000 వస్తుందా? మరి గత ప్రభుత్వం 4000 ఇచ్చిందా, ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చిందా? మా గౌతమ్ అప్పుడే కేసీఆర్ ఉన్నప్పుడే 4000 ఇచ్చారు. ఇప్పుడు మరి పెంచిర్రా? ఏది పెంచలేదు. పెంచుతా అన్నారు కదా ప్రభుత్వం. అప్పుడు అన్నారు కానీ ఏది సప్పు లేదు కదా, పెన్షన్ పెంచలే ఇంకా మీరు? పెంచలేదు సార్. మరి ఏమో కోరుకుంటారు ప్రభుత్వం పెంచమంటారా? అంతే ఇక పెంచమంటే మనం పెంచుకుంటే పెంచుతారా, అద్దంటుకుంటారా అని సప్పుడు ఎక్కుంటాను. ఎవరితో చెప్పుకుంటాడు, అడుగుడు చేసుడు అని సప్పుడు ఎక్కుంటాను. సార్ మీ పేరు? పవనపల్లి రమేష్. ఏం చేస్తారు సార్? వ్యవసాయం. ఎంతమంది పిల్లలు? 2 కొడుకు బిడ్డ. ఏంటంటే ఏం పంట వేస్తారు సార్? పత్తి వారి. అంటే ఊర్లో ఎక్కువ శాతం పత్తి వర? పత్తి వారి 2 ఉంటాయి. అంటే మీకు నీరు సాగు సంబంధించింది వర్షాధారమే. అంటే కెనాల్స్ గానీ ఏమైనా బోర్వెల్స్? కెనాల్ బాగున్నది. అంటే ఇక్కడ మీకు దగ్గరలో సంబంధించిన డ్యామ్ గానీ? ఎస్ఆర్ఎస్పి వాటర్ వస్తుంది, కెనాల్ ఉన్నది ఇక్కడ దాకా. చివరాయ కట్టేది ఎస్ఆర్ఎస్పి. సార్ మీ పేరు? నైనాల శంకరయ్య. ఏం చేస్తారు? వ్యవసాయమే. 2 ఎకరాల భూమి ఉంది, ఆవు ఉన్నాయి, వీలైన పనికి అంతమంది. ఓకే, మరి గ్రామాలలో ప్రతి గ్రామంలో సాదాబాయినం అని చెప్పేసి ప్రతి ఊర్లో ప్రోగ్రామ్ పెట్టారు, మరి అదేమో అది పోయినప్పుడల్లా ఎంఆర్ఓ ఆఫీస్కి పోయినప్పుడల్లా కొంచెం 10 రోజులు ఆగు, 5 రోజులు ఆగు, ఇవే అవి అని చెప్తారు. అంటే మీకు ఏమైనా సాదాబాయినం భూమి దరఖాస్తు ఇచ్చారు? ఇచ్చినాం ఆల్రెడీ, మీకు రసీదులు కూడా కావాలంటే చూపెడతాం. ఓకే, మరి దసరా హాలిడేస్ వచ్చినాయి. దసరా హాలిడేస్ లలో ఏం చేస్తారు? ఎన్ని రోజులు హాలిడేస్? ఎన్ని రోజులు? 15 days. దసరా హాలిడేస్ 15 days వచ్చినాయి. మరి ఈ దసరా హాలిడేస్ లో ఏం చేద్దాం అనుకుంటారు? పొద్దుగాల వచ్చి దుర్గమాతకు మొక్కుని కబడ్డీ ఆడుకుంటాం, అలానే చదువుకుంటాం, అలానే హోంవర్క్ వస్తాం. బతుకమ్మ ఆడేటప్పుడు కూడా మేము సైలెంట్ గా కూర్చొని చూస్తాం, బాంబులు వేసుకుంటాం. మిగతా టైంలో ఎవరికైనా పెద్దవాళ్ళకి సహాయం చేస్తాం, లేదా కబడ్డీ ఆడుకుంటాం. మేము వీళ్ళు ఉన్నప్పుడు చదువుకుంటారా? మరి హోంవర్క్ చదువుకుంటాం. హోంవర్క్ ఇచ్చిరా? ఇచ్చిర్రు అందరు. అంటే ఓకే, అందరు గుడ్ బాయ్స్, చదువుకుంటారు మంచిగా. ఓకేనా? పెద్ద ఆల్ ద బెస్ట్ అందరికి. ఓకేనా? ఏం పేరు? అనిరుద్. ఏ స్కూల్? సైమన్ గంట. ఏ క్లాసు? 4th. ఏమైతే పెద్ద అయినాక? సాఫ్ట్వేర్ చదువుతా. ఓకే, రైట్, నైస్. ఏం పేరు? అభిజ్ఞాన్. ఏం చదువుతున్నావు? 6th. ఏమైతే పెద్ద అయినాక? క్రికెటర్. రైట్, మంచి. ఏం పేరు? వీరేశ్వంత్. ఏం చదువుతున్నావు? 6th.
ఏమైతే పెద్ద అయినాక మరి క్రికెటర్. My name is K. Varshit Patel. My goal is volleyball player. గుడ్. Hello. నువ్వే చెప్పు నీ పేరు అని. My name is P. Hamshit. I am studying in 4th class. వాట్ ఇస్ యువర్ అంబిషన్? నువ్వేమైతావు? వాట్ ఇస్ యువర్ అంబిషన్? I am goal is volleyball. వాట్ ఇస్ యువర్ నేమ్? Manijip. విచ్ స్కూల్? Sri Chaitanya Techno. వాట్ ఇస్ యువర్ అంబిషన్? My ambition is IPS officer. నైస్, ఆల్ ద బెస్ట్. అదేం పేరు? ముచ్చరారింది ఏం చేస్తావు? గొర్రగత్త మరి ఎక్కడ ఎక్కడ మేపుతావు ఇవి? అడిగి ఉండవుతాం దగ్గర అడిగి. గుట్టకు ఇటు అటు మరి అలా తప్పిపోతే ఎట్లా? ఇక పోతే పోని ఇక పోతే ఇక పోయింది కుక్కలు తింటాయి పోతే ఎవరు ఎప్పుడన్నా పోయినా? పోతాయి పోతాయి ఎద్దుడైతే అయిపోయా కుక్కలు కలితే తింటాయి దగ్గర ఉంటేనో కొట్టుకాసుకుంటాం కుక్కలు గిట్ట కలిస్తే తింటాయి తప్పిపోతే ఇక తప్పిపోయినా మన అందకు వస్తే మనకు ఇక మన అందకు రాంది మనం ఏం చేస్తాం ఎన్ని ఉన్నాయి మరి? 150 సన్ను దాకా ఉంటాయి మరి ఇప్పుడు అంతకుముందు ప్రభుత్వం గొర్రెలు ఇచ్చింది, ఇప్పుడు ఇచ్చిందా? ఇయ్యలే ఇవ్వంటావా మళ్ళీ ఇట్లా? అది మీ ఇష్టం. అంతకుముందు ఇచ్చిందా మరి? ఇచ్చింది. ఎప్పుడు ఇచ్చింది? తెలంగాణ ఉన్నప్పుడు. మళ్ళీ ఇప్పుడు ఇయ్యలే. ఇప్పుడు ఇయ్యలే. మళ్ళీ ఇస్తే మంచిదేనా మరి? ఇక మంచిదే కాసుకుంటాం. ఉంటారు అంటే దానికి సంబంధించిన ఇంటి పెద్ద మనిషి చనిపోతే వాళ్ళకి విడో పెన్షన్ రావట్లేదని వాళ్ళ ఆవేదన చెప్తున్నారు. వాళ్ళకి తన ఇంటి పెద్ద మనిషి చనిపోయి 2 సంవత్సరాలు అయింది, విడో పెన్షన్ రాలేదని చెప్పేసి వాళ్ళ బాధ. 25 సంవత్సరాల కొడుకు నా కొడుకు ఏం చేయమంటావు అయ్యా కొత్తగా వారే ఏం పేరు మీ పేరు? ప్రవీణ్ కుమార్. ఏం చేస్తారు? డిగ్రీ. ఎక్కడ? ఏ కాలేజ్? ధర్మవరం స్వామి వివేకానంద. వెళ్తారా మరి కాలేజ్ రెగ్యులర్? రెగ్యులర్ వెళ్తాం. ఎగ్జామ్ టైం కా వెళ్తాం. ఏంటి నెక్స్ట్ ఫ్యూచర్ ఏంటిది మరి? ఏమనుకుంటారు అంబిషన్? పోలీస్. ప్రిపేర్ అవుతారా మరి? ఏం పేరు? సూరజ్. ఏం చేస్తారు? డిగ్రీ ఫస్ట్ ఇయర్. ఎక్కడ? ఏ కాలేజ్? ఎస్ఆర్ఆర్ కరీంనగర్. కరీంనగర్. అంటే ఎట్లా రెగ్యులర్? రెగ్యులర్. హాస్టల్ అప్ అండ్ డౌన్? అప్ అండ్ డౌన్. ఇక్కడ నుంచి ఎంత దూరం వస్తుంది? 50 వస్తుంది. 50 వస్తుంది. మరి బై ఎట్లా? బైకా? బస్సు పాస్. ఏ టైమింగ్స్? 10 to 2. అరే అంత టైంలో వెళ్ళి రావడం డే మొత్తం కాలేజ్. నెక్స్ట్ వచ్చినాక మరి వచ్చినాక ఇంటికాడ పొలం వరకు అంతే, చదవడం పొలం అంతే. ఏంటి ఫ్యూచర్ ఏమనుకుంటారు? ఫ్యూచర్ జాబే, సాఫ్ట్వేర్ హెడ్. ఆల్ ద బెస్ట్. థ్యాంక్స్ అండి. ఏం పేరు? నా పేరు మల్లమ్మ. ఏం చేస్తారు? మేము కూలి పని. కూలి పని. మరి పెన్షన్ వస్తుందా? మా ఇంట్లో ఒక్కరికే వస్తుంది ముసలాయకు. అంటే ప్రభుత్వం ఇద్దరికి ఇస్తా అని చెప్పింది. అవును, ఇద్దరికి ఇస్తానన్నది. ఈ కుటుంబంలో కోడాన్లకి ఇస్తానన్నారు, అత్తమామకి ఇస్తానన్నారు, ఒక్కరికే వస్తుంది. మరి ఏమంటారు ప్రభుత్వం? ఏమంటారా? ఇచ్చుడే కావాలి. పెన్షన్ పెంచిరా మరి? డబల్ ఎక్కడ గయ్య 2000 వస్తాయి. మరి 2000 4,000 చేస్తా అన్నది. 4000 ఇస్తానన్నారు. ఆ 4000 లేవు కానీ గదే మొదలెట్టిస్తారు, గట్టిన ఇస్తారు. కుంటోళ్లకు గూనోళ్లకు గూనోళ్లకు గాలకి ఇస్తారు 4000. అంటే బియ్యం వస్తలేవమ్మా? 6 కిలోలు. 30 కిలో కాడ తీసేసిండ్రు. ఆడుకుంటే అడిగినావు. ఏ మొరని అడిగినా ఏ మీడియా అడిగితే మేము తీసేసినాం, మీ డీలర్ తీసేసిండ్రు వస్తాను ఎడుకోమంటారు. 35 కిలో అంతకుముందు ఇచ్చి ఇప్పుడు ఇస్తలేరా? 30 కిలో నా కొడుకు చచ్చిపోయిడికి 2 సంవత్సరాలు అవుతుంది. నా కోళ్ళకి అయితే ఇంకా పింఛన్ లేదు. అంటే విడో పెన్షన్ రాలే. ఎన్ని రోజులు అయింది చనిపోయి? 2 ఏళ్ళు అవుతాయి. 2 ఏళ్ళు వెళ్ళినాయి. 2 ఏళ్ళ నుంచి విడో పెన్షన్ వస్తలేదు. పింఛన్ లేదు, ఏం లేదు. 2 పిల్లలకి ఇంత చిన్న వాళ్ళు. మాకు భూమి లేదు, జాగలేదు. నా మనవనికి ఎరికి మాకేం లేదు. 2 ఏళ్ళ నుంచి పెన్షన్ రావట్లేదు, అడగలేదు అధికారులని? ఆడు కూడా మండలం అంతా తిరిగి వచ్చింది నా బిడ్డ. పెన్షన్ అయితే రాలే. పింఛన్ లేదు, ఆమెకు బియ్యం లేవు, ఏం లేవు. మొన్న పోసిండు బియ్యం.